గా వాడే పీరియడ్ ప్యాడ్స్ ఏమో హైడ్ చేసి తీసుకొస్తున్నాము, కానీ మెన్ మాత్రం ఓపెన్ టు యూరినేట్ ఎనీవేర్, ఓపెన్ టు యూస్ బ్యాడ్ వర్డ్స్ ఆన్ సమ్వన్, ఇవన్నీ నార్మలైజ్ అవుతున్నాయి. బట్ యూజింగ్ ఏ ప్యాడ్ అనేది కూడా నార్మలైజ్ అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో. స్కూల్లో ఏం చేస్తారు? సెక్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఇస్తున్నారా? స్కూల్ ఎంతమంది స్కూల్స్ దే ఆర్ ప్రొవైడింగ్ సెక్స్ ఎడ్యుకేషన్? చాలా ఎర్లీ ప్యూబర్టీస్ అనేటివి వస్తున్నాయి. దాని రీజన్స్ ఏముండొచ్చు? జంక్ ఫుడ్, స్లీప్ సైకిల్, ఇవన్నీ బాడీలో జరిగే లైక్ గ్రోత్ హార్మోన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ఫుడ్ తీసుకుంటున్నారు? ఏదైనా ఉంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు మార్నింగ్. నైట్ 12 o'clock లేపి కేక్ ఇస్తారు. యు ఆర్ ఫీడింగ్ పాయిజన్ టు యువర్ కిడ్స్. కొంతమంది స్కూల్ లైఫ్ లో అమ్మాయిలకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. కొంతమందికి చాలా స్మెల్లీగా ఉంటుంది, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా లీకేజ్ ఉంటుంది. కొంతమందిలో క్లమ్స్ గా రావటం వైట్ డిశ్చార్జ్, కర్డీ వైట్ అంటారు దాన్ని. దిస్ ఈజ్ వెన్ యూ షుడ్ కన్సల్ట్ అ గైనక్. అది ఇంకా అలా ఇంకా ఇది అబ్నార్మల్, మనం వెళ్ళాలి, మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే దేని వల్ల వస్తుంది? దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇట్స్ క్యాన్సరస్ ఆల్సో. సడన్ వెయిట్ గెయిన్ ఆర్ సడన్ వెయిట్ లాస్. అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది, పీరియడ్స్ రావట్లేదు, సరే వచ్చినా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ముందు 5 days అయ్యాయండి, ఇప్పుడు 8 to 10 days అవుతుంది. రోజుకి 2-3 pads చేంజ్ చేసుకునేదాన్ని, ఇప్పుడు 5 to 6 pads. ఇలాంటివి ఉన్నప్పుడు లోపల సంథింగ్ ఇస్ రాంగ్. జనరలీ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, మ్యారేజ్ అయ్యాక 2 years ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు పెళ్ళై ఒక 6 months అవుతుంది, జస్ట్ పేరెంట్స్ ప్రెషర్ పెట్టారు, ఇన్లాస్ ప్రెషర్ పెడుతున్నారు, మాకు IVF చేసేయండి అని వస్తారు. నాట్ రిక్వైర్డ్. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. మంచిగా కనిపించాలనే ఒక లూప్ లో పడిపోయి చాలా ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు, సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి గైనాక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏమైనా వస్తాయా? ఇప్పుడు డెలివరీ తర్వాత ఇమీడియట్ పీరియడ్స్ రాగానే అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ వస్తుంటాయి కొంతమందికి. అండ్ ఇంకోటి, అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే వాళ్ళకి రెగ్యులర్ గా టాబ్లెట్స్ కంటే ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి రాకూడదు అని అంటే? నేను అంటాను, పీరియడ్స్ అనేది నీ ప్రోగ్రెస్ షీట్ లా. ఆ మంత్ లో నీకు ఏ లైఫ్ స్టైల్ ఎలా ఉందా అనేది పీరియడ్ లో తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఎట్ ద ఎండ్ మీ ఎట్లా చిల్డ్రన్స్ కి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందో, ఫీమేల్స్ కి పీరియడ్స్ అనేది ఇట్స్ అ ప్రోగ్రెస్ కార్డ్. బాగా చెప్పారు అసలు.